నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఆస్ట్రియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని ఛాన్సలర్ కార్ల నెహ్మోర్తో నరేంద్ర మోదీ సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధుల భేటీ. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై చర్చ. రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించనున్న ఎన్ చంద్రబాబు నాయుడు. ప్రకాశం బ్యారేజీ నుంచి సాగు, తాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి. వ్యవసాయం, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న నిమ్మల రామానాయుడు. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మోర్తో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆవిష్కరణ, మౌలిక వస్తువుల అభివృద్ధి, పునరుత్పాదక శక్తి, కృత్రిమ మేధ వంటి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించామని, ఈ రంగాలలో ఇరు దేశాల సామర్థ్యాలను జోడించేలా భవిష్యత్ కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. ఇరు దేశాల యువశక్తి ఆలోచనలు జోడించే విధంగా స్టార్టప్ల సంకల్పాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. తన ఆస్ట్రియా పర్యటనలో ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో అడుగు ముందుకేసిందన్నారు. आर्थिक सहयोग और निवेश तक सीमित नहीं है. इंफ्रास्ट्रक्चर विकास, इनोवेशन, रिन्यूएबल एनर्जी, हाइड्रोजन, वाटर एंड वेस्ट मैनेजमेंट, आर्टिफिशियल इंटेलिजेंस, क्वांटम जैसे क्षेत्रों में एक दूसरे के सामर्थ्य को जोड़ने का काम किया जाएगा. दोनों देशों की युवा शक्ति और आइडियाज को कनेक्ट करने के लिए स्टार्टअप ब्रिज को गति दी जाएगी. मोबिलिटी और माइग्रेशन पार्टनरशिप पर पहले से समझौता हुआ है. यह लीगल माइग्रेशन और स्किल्ड वर्कफोर्स की मूवमेंट में सहयोग देगा. सांस्कृतिक और शैक्षणिक संस्थाओं के बीच आदान प्रदान को बढ़ावा दिया जाएगा. मैंने और चांसलर नेहमर ने विश्व में चल रहे विवादों, चाहे यूक्रेन में संघर्ष हो या पश्चिम एशिया की स्थिति, सभी पर विस्तार में बात की है. मैंने पहले भी कहा है, यह युद्ध का समय नहीं है. समस्याओं का समाधान रणभूमि में नहीं हो सकता. कहीं भी हो, मासूम लोगों की जान की हानि स्वीकार्य नहीं है. भारत और ऑस्ट्रिया शांति और स्थिरता की जल्द से जल्द बहाली के लिए डायलॉग और डिप्लोमेसी पर बल देते हैं. इसके लिए हम दोनों मिलकर हर संभव सहयोग देने के लिए. భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ రాష్ట్రపతి అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ని కలిశారు. ఇరువురు నేతలు అనేక రంగాల్లో భారత్ ఆస్ట్రియా సంబంధాలతో సహా పలు అంశాలపై చర్చించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్ట్రియా పర్యటనలో భాగంగా వియన్నాలో జరిగిన ఇరు దేశాల వాణిజ్య సమావేశంలో పాల్గొన్నారు. ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల నెహ్మోర్, భారత విదేశాంగ మంత్రి జయశంకర్, ఇరు దేశాలకు చెందిన వాణిజ్యవేత్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో ఉన్నత స్థాయి చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ఉండవల్లి నివాసం నుండి పర్యటనకు బయలుదేరుతారు. అనకాపల్లి జిల్లాలో దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను సందర్శిస్తారు. అనంతరం ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షించి సిఐఏ కాన్ఫరెన్స్లో వర్చువల్గా పాల్గొంటారు. అనంతరం మెడ్టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంచ్లో అధికారులతో సమావేశమై గత 5 ఏళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం 14 లక్షల కోట్ల వరకు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయన్న అంశంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఇప్పటికే దీనిపై శాఖల వారీగా వివరాలు కోరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ముఖ్యమంత్రి భేటీ సమయంలో మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. వ్యవసాయం, రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా, పశ్చిమ డెల్టాకు ఈరోజు రాష్ట్ర మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ కలిసి మంత్రి ఈరోజు సాగు, తాగునీటిని విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం రెగ్యులేటర్ గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖ 20 ఏళ్ల వెనక్కి వెళ్లిందని విమర్శించారు. పట్టిసీమను వట్టిసీమన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకే రోజు 4 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టా నీటిలను విడుదల చేసినట్లు వివరించారు. చింతలపూడి ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. 5 ఏళ్లు పూడిక తీయకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో పులిచింతల ఎండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందించేటువంటి అవకాశం ఉందో అవన్నీ కూడా మళ్ళీ డిజైన్స్ చేసుకుని మళ్ళీ అన్నింటినీ కూడా ఫైనాన్స్ కూడా మళ్ళీ సమకూర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తరలించడానికి మళ్ళీ మీరు చెప్పినట్లుగా అది సెకండ్ ఫేజ్లో మేము కూడా ఆర్డర్లో తీసుకుంటాం. ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత 4-5 సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా గత 5 సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాను. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైతానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 2,80,000 ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతలపూడి ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈరోజు ఆ భూములన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లోని భూములన్నీ కూడా బీళ్లుగా మారిపోతామే కాకుండా ఆఖరికి తాగునీటిలో ఫ్లోరైడ్ వచ్చేసి ఏదైతే మనం గతంలో నల్గొండ ఆ డిస్ట్రిక్ట్స్లో చూసామో అటువంటి సమస్య నూజివీడు, మైలవరం, తిరువూరు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎదుర్కోబోతున్నారని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే పులిచింతల్లో 30 టీఎంసీ నీరు ఉండాలంటే 0.5 టీఎంసీ కన్నా కూడా తక్కువ నీరు ఉందంటే ఇవాళ దీనికి బాధ్యత ఎవరిది? మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కాదా? సముద్రంలోకి వృధాగా నీరు పోయేది.
ఏనాడు కూడా వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీనికి కారణం మీరు కదా. నిజంగా ఈరోజు డెల్టా ప్రాంతంలో చాలా మన అదృష్టంగా మనం భావించాలా. భవిష్యత్తులో అత్యవసరంగా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే అవన్నీ కూడా ఇరిగేషన్ పనులు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఈరోజు ఆయన హాకీ ఇండియా జూనియర్ బాలబాలికల సౌత్ జోన్ ఛాంపియన్షిప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ ఉనికి పూర్తిగా మరుగున పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి క్రీడా రంగానికి విరివిగా నిధులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడెక్కడైతే ఈ స్టేడియాలు ఉన్నాయో, గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే 2 సంవత్సరాల్లోనే మంచి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాశాఖ అని ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు. 5 సంవత్సరాల చివరి అంకంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజలు అలాగే క్రీడాకారుల యొక్క డబ్బులు దోచుకొని పేద విద్యార్థులు అలాగే క్రీడాకారుల యొక్క డబ్బులు తిన్నారో ఆ డబ్బులను రాబట్టేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తారో అవన్నీ కేవలం పేద క్రీడాకారులకు ఉపయోగిస్తామని తెలియజేసుకుంటాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరెవరికి ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలో అలాంటి కార్యక్రమాలని చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎవరెవరికి ఏ శిక్షణ కావాలో, మెటీరియల్ కావాలో, గ్రౌండ్స్ కావాలో ఇవన్నీ వచ్చే 2 సంవత్సరాల్లోనే నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం రద్దీ ప్రదేశమైన మోరంపొడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించేలా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. వారు కొట్లాడి గడ్కరీ గారితో నేను ఈ మొరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని, ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అవి వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాలని ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో ఒకదాని మీద 2019వ సంవత్సరంలోనే శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021లో అనుకుంటాను 2వ శిలాఫలకం వేసి అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి, ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మన స్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది. 216A నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనికి 100 కోట్లు అవుతుంది. ఈ యొక్క పనులు ఆగస్టు 15 కల్లా ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారు చెప్పారు. రాబోయే కాలంలో 1 నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి లేయర్స్ కూడా ఈ రాష్ట్రంలోని 8 ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై సమీక్షిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు కొనసాగిన పాలక మండళ్ల సభ్యులు తమ పదవీకాలంలో సంబంధం లేకుండా రాజీనామాలు చేయడం నైతిక విలువలు పాటించడం అవుతుందని, లేని పక్షంలో ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి.
ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకెనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అనంతపురంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ వసతి గృహాలను తనిఖీ చేసి అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన ప్రారంభమైందని, ఇందుకు ఇసుకను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావటమే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం ఏమైపోయిందో మన ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏకి ఓటేశారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటూ, బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. అదేవిధంగా ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, హార్టికల్చర్ అప్పు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో 2 స్కూల్స్ తీసుకొచ్చారు. బీసీ భవన్లు కానీ, బీసీల పార్టీ, నా బీసీలు, నా ఎస్సీలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి 19లో ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 14-19లో ఏదైతే గౌరవంగా అన్ని రంగాల్లోనూ మేము ఎలాగైతే అభివృద్ధి చేశాం, ఇప్పుడు ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దశ నిర్దేశించారు. పరిశీలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఒక పక్క వెల్ఫేర్ పరిస్థితి కూడా మనం అందరం ఆలోచిస్తున్నాం. స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని గత 5 సంవత్సరాల్లో హాస్టల్స్ పరిస్థితి అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఇసుక, సామాన్యమైన ప్రజలు ఇసుక తీసుకోవాలన్నా కూడా అలాంటి ఇసుకతోనే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు మంత్రులు, ఎమ్మెల్యే. ప్రతి ఒక్క మనిషి కూడా రోజుకి 20 టన్నుల దాకా ఇసుక కొనే అవకాశం కూడా ముఖ్యమంత్రి గారు కల్పించారు. అంతేకాకుండా టైమింగ్ కూడా 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటలు, ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు టన్. రాష్ట్రంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు దూర ప్రాంత ప్రజలకు అన్ని వేళలా బస్సు సర్వీస్ సౌకర్యం కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు బస్టాండ్ ఆవరణలో నిడదవోలు నుంచి పంగిడి, రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్ సర్వీస్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు బస్ డిపో నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇతర దూర ప్రాంతాలకు కూడా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ బస్సులు ఎంతో సురక్షితమైనవని అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ బస్సుల మీద రావాలనేటువంటి ఆలోచన వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కూడా చాలా బస్సులు వచ్చేసినటువంటి ఫెసిలిటీస్ వేరుగా ఉంటున్నాయి. అందువల్ల ఇక్కడ మనం డిపోని బాగా మెయింటైన్ చేసుకోవాలి. ఒక పక్కన సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి, దాంతోపాటు పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ ఉండటంతో పాటు నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్, నెంబర్ ఆఫ్ రూట్స్ మనం పెట్టుకున్నట్లయితే డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక తయారు చేయవలసిందిగా ఆనంద్ గారికి కూడా నేను చెప్పాను. దాంతోపాటు మరొక గత వైసీపీ ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్లు పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఈ ఉదయం మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాధిత ప్రజలు ఇచ్చిన సమస్యలు, వినతి పత్రాలను పరిశీలించిన మంత్రి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జల్ శక్తి అభియాన్ లక్ష్యాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఆ లక్ష్యాల సాధనలో వారిని భాగస్వాములను చేయాలని కేంద్ర జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి దేవిదత్త సత్పతి పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లాలో జలశక్తి అభియాన్ పనుల పురోగతిని పరిశీలించడానికి కేంద్ర బృందం 2 రోజుల పాటు పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఒంగోలులో జలశక్తి అభియాన్ కింద జరిగిన పనుల ఫోటో ప్రదర్శనను ఈ బృందం పరిశీలించింది. అనంతరం ద్వామ, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి దత్త సత్పతి మీడియాతో మాట్లాడుతూ జలశక్తి పథకం కింద చేపట్టిన పనులు, వాటి జియో ట్యాగింగ్ వంటి విషయాలను పరిశీలిస్తామన్నారు. ప్రకాశం జిల్లా డ్వామా పథక సంచాలకులు అర్జున్ రావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన పనులను కేంద్ర జలశక్తి బృందం పరిశీలిస్తుందని తెలిపారు. Knowledge in administration and all execution of projects, water harvesting, construction of Amrit or Sarovars, that how it is going on and what are the problems being faced by state government in implementing them. So we are here for the next 2 days and we are accompanied by Water Star. ప్రకాశం జిల్లాకి సెంట్రల్ నుంచి నోడల్ టీము ఈ జలశక్తి అభియాన్ కింద మన జిల్లాలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి మరి విజిట్ చేయడం అనేది జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 3 రోజులు ఈ టీం అనేటువంటిది మన జిల్లాలో విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో గ్రౌండ్ వాటర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది కాబట్టి భూగర్భ జలాలను పెంపొందించడం కోసం ఉపాధి హామీ ద్వారా, వాటర్ షెడ్ ద్వారా ఏమేం పనులు మన జిల్లాలో మనం చేశాము, గ్రౌండ్ వాటర్ టేబుల్స్ అనేటువంటిది ఎంత ఇంక్రీజ్ అయింది అనేటువంటి దానికి సంబంధించి మరి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం, అలానే ఇక్కడ జిల్లా ఆఫీసర్లందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వటం, ఈ ఫోటో ఎగ్జిబిషన్లో కూడా అన్నీ చూసి మరలా వాళ్ళు రిపోర్ట్ అనేటువంటిది గవర్నమెంట్కి సబ్మిట్ త్రూ కలెక్టర్ గారి ద్వారా ఈ రిపోర్ట్ అనేటువంటిది సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా 38 మండలాల్లో మనం ఈ ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ కింద ఏమేమి యాక్టివిటీస్ చేశాము, జలశక్తి అభియాన్ కింద ఎంత ఇంప్రూవ్మెంట్ చేశామనేటువంటిది కూడా మొత్తం అబ్జర్వ్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చే విధంగా వారు రావడం జరిగింది. వారికి ఇవన్నీ కూడా చూపెట్టే విధంగా భారత వాయుసేనలో ఉద్యోగ అవకాశాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధి కల్పనాధికారి చెల్లాప్ మధుభూషణ్ రావు తెలిపారు. ఏలూరు కార్యాలయంలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ అగ్నివీర్ వాయువు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ నెల 12వ తేదీ భీమవరంలో, 16వ తేదీన ఏలూరులో అవగాహన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నుంచి 20 సంవత్సరాల లోపల యువతీ యువకుల కొరకు రిక్రూట్మెంట్ కొరకు 8వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు ఆహ్వానించడం జరుగుతోంది. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి 16.5 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ అర్హులు. ఈ ఉద్యోగాలు మన భారత వాయుసేనలో మంచి అవకాశం కల్పిస్తాయి. దయచేసి అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ నెల 12వ తేదీ భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో భారత ఎయిర్ ఫోర్స్ వారు ఈ ఉద్యోగాలపైన అవగాహన కల్పించడం కొరకు ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 16/7/2024 తేదీన సిఆర్ రెడ్డి డిగ్రీ కాలేజీ ఏలూరు నందు అవగాహన సదస్సు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహించడం జరుగుతుంది. దయచేసి యువతీ యువకులు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏ విధమైన ఉద్యోగాలు ఉంటాయి, దానికి టెస్ట్ ఎలా ఉంటుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రన్వేపై ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్, వీఐపీ లాంజ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వర్షాకాలం కావడంతో జర్మన్ హ్యాంగర్లతో పటిష్టమైన షేర్లను నిర్మించాలని సూచించారు. అనంతరం టెర్మినల్ భవనం వద్దకు చేరుకొని ఏర్పాట్లపై సమీక్షించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి డెంగ్యూ నివారణ దిశగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. డెంగ్యూ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను నిర్దేశించారు. डेंगू के खिलाफ जो स्वास्थ्य मंत्रालय कार्य कर रहा है उसका मैंने रिव्यू किया. आने वाले समय में डेंगू के खिलाफ लड़ने के लिए कैसे स्वास्थ्य मंत्रालय आगे कार्य कर रहा है. इसमें जो विशेष बात है वो यह कि मैंने अधिकारियों को ये निर्देश दिया कि हम डेंगू के प्रिवेंशन के लिए
विशेष योजना चला करके सभी स्टेट्स के साथ बातचीत करके प्रिवेंशन कैसे हो सकता है इस पर हमको जोर देने की आवश्यकता है। समय समय पर ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదయం 5 గంటల సమయంలో ఉన్నావ్ ప్రాంతంలోని లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే ముందుగా వెళ్తున్న పాల ట్యాంకర్ను బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు వెనక నుంచి అతివేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది మృతి చెందగా మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని బంగార్మావ్ సిహెచ్సి ఆసుపత్రికి తరలించారు. 18 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతి చెందిన వార్త తనను ఎంతో కలిసివేసిందని తెలిపారు. ఆకస్మిక మరణానికి గురైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రాష్ట్రపతి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆమె పోస్ట్ చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున అందించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు పోస్ట్ చేశారు. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 426 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసి 79,924 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108 పాయింట్లు క్షీణించి 24,324 వద్ద ట్రేడింగ్ను ముగించింది. కాగా డాలర్తో రూపాయి మారకం విలువ $83.52గా నమోదైంది. ఇక వాతావరణ వివరాల్లోకి వస్తే రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ తెలిపింది. జింబాబ్వేతో జరిగిన 3వ టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేయగా లక్ష్య ఛేదంలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.